ఓ దయామయి మాతేశ్వరి, తమరి కృపతోటి మరల పృథ్వీ సస్యశ్యామలమైంది. కానీ ఆకలితో అలమటించే మీ పుత్రుల ప్రాణాలు కాపాడండి మాత. జలము లేక ఆహారం గురించి ఊహించడం కూడా కష్టం మాత. ఆహారం లభించక ఆకలితో అలమటిస్తూ నిష్ప్రాణులవుతున్న మీ పుత్రులపై కృప చూపండి మాత, దయ చూపండి. చూడండి మాత, మీ పుత్రుల దుర్దశ చూడండి. దుర్గమాసురుని అత్యాచారాలు, ఇంకా ఆకలితో అలమటిస్తూ నిష్ప్రాణులవుతున్న మీ పుత్రుల దుర్దశను చూడండి మాత. దయ చూపండి మాతేశ్వరి, కృప చూపండి మాతేశ్వరి, రక్షించండి మాతేశ్వరి. ఏ విధంగా నా శతాక్షి స్వరూపము పృథ్వీ పైన తన అశ్రువులతో వర్షం కురిపించిందో, అదే విధంగా ఆకలితో నకనకలాడుతూ నిష్ప్రాణులవుతున్న పృథ్వీవాసుల యొక్క ప్రాణాలను రక్షించుట కొరకు నా శాకంబరి స్వరూపం పృథ్వీవాసులకు శాకము, ఫలాలు, ఇంకా కాయలు, కూరలను ప్రసాదిస్తుంది. శాకంబరి స్వరూపమా, ప్రత్యక్షమవ్వు. దయామయి శాకంబరి మాతకి, కరుణామయి శాకంబరి మాతకి, జీవనదాత శాకంబరి మాతకి. జీవనదాత శాకంబరి మాతకి. ఓ కరుణామయి శాకంబరి మాత, ఆకలితో అలమటిస్తూ నిష్ప్రాణులవుతున్న మీ పుత్రులకు ఫలాలు, కాయగూరలు, శాకము ప్రసాదించి తమరు దుష్ట దుర్గమాసురుని దుష్టత్వానికి అంతాన్ని ప్రారంభించారు మాత. తమరికి శతకోటి ప్రణామాలు. దయామయి శాకంబరి మాతకి. ఓ దయామయి మాతా జగదాంబ, తమరు ఇక్కడ ప్రత్యక్షమై మాకు నిరూపించారు తమరు సదా మా భక్తులపై దయాశీలురేనని. దయ చూపండి మాత, దయ చూపండి. దుష్ట దుర్గమాసుని అత్యాచారాల నుండి మాకు విముక్తి కలిగించండి, విముక్తి కలిగించండి మాత, విముక్తి కలిగించండి. మా మందబుద్ధి దేవతల అపరాధాన్ని తమను క్షమించండి మాత. మాకు దుర్గమాసురుని దుష్టత్వము ఇంకా అత్యాచారాల నుండి విముక్తి కలిగించండి మాత, దుష్ట దుర్గమాసురుడు మాపైనే కాదు, అనంత దివ్య జ్ఞాన సాగరాలైన వేదాలపై భయంకర అత్యాచారాలు జరిపాడు. అతన్ని దండించండి మాత, అతన్ని దండించండి మాత. పరమపిత బ్రహ్మదేవుల నుండి అనేక వరాలను పొందినటువంటి అతులిత బలశాలి అయిన దుష్ట దుర్గమాసురుడు పరమపిత బ్రహ్మదేవులు, శ్రీ మహావిష్ణువు, పరమశివశంకరులు, ఇంకా శ్రీ గణేశులచే అవధ్యుడు. అతని వధ కేవలం తమరి వల్లనే కాగలదు. మా జీవితాన్ని కాపాడండి మాత, కాపాడండి మాత, మమ్మల్ని రక్షించండి మాత.
మమ్మల్ని రక్షించండి మాత. త్రాహిమాం త్రాహిమాం త్రాహిమాం. దుర్గమాసుని అంతం చేసి అత్యాచారాల నుండి రక్షించండి మాత. మీరందరూ వినండి. ఇక దుర్గమాసురునికి అంత్యకాలం ఆసన్నమైంది. నేనా దుష్టుణ్ణి సంహరించి మీ అందరికీ అతని అత్యాచారాల నుండి ముక్తిని ప్రసాదించడంతో పాటు దేవేంద్రుణ్ణి స్వర్గలోకంలోనూ ఇంకా వేదములను బ్రహ్మదేవుల కరకమలములలోనూ ప్రతిష్ఠింపజేస్తాను. జగజ్జనని శివశక్తి మాతా జగదంబకి దుష్ట దుర్గమాసురా, దుష్ట దుర్గమాసురా, నేను నీకు నీ దుష్టత్వానికి దండన విధించడం కొరకే ప్రత్యక్షమయ్యాను. శీఘ్రమే నా సమక్షంలో ప్రత్యక్షమవ్వు. దుర్గమాసురా, ప్రత్యక్షమవ్వు. దుష్ట దుర్గమాసురా, నా ఎదుట ప్రత్యక్షమవ్వు. పాపి, నేను నిన్ను నీ యొక్క పాపాల నుండి విముక్తుణ్ణి చేస్తాను. అలా నీవు మూర్ఖుడిలాగా అట్టహాసం చెయ్యకు దుర్గమాసురా. నీకే సాహసముంటే నా సమక్షంలో ప్రత్యక్షమవ్వు. రెప్పవాల్చకుండా ఏం చూస్తున్నావురా దుష్ట? ఒక సుందర నారి సౌందర్యాన్ని చూస్తున్నాను. అంటే నువ్వేనా ఈ జగతికే విధాత, స్వర్గాధిపతి అయిన దుర్గమాసురుని ఆవాహన చేసింది సుందరి? చెప్పు, నీ సౌందర్యానికి దాసుడనైన త్రిలోకపతి దుర్గమాసురునికి ఏమి ఆజ్ఞ సుందరి? దుష్టుడా, పాపే దుర్గమాసురా, పో. ఈ క్షణమే నీవు వెళ్ళి వేదాలకు విముక్తి కలిగించు. నీ యొక్క ఆజ్ఞని పాటిస్తాను సుందరి. ఇంకా ఏమిటి? స్వర్గాన్ని దేవేంద్రునికి నీవు అప్పగించి పాతాళ లోకానికి వెళ్ళిపో. నీకు అదే స్థానము సునిశ్చితమైనది. దుర్గమాసురుడు నీ ఈ ఆజ్ఞను కూడా పాటిస్తాడు సుందరి. అటులే అగుగాక. నీతో పాతాళలోకం ఏమిటి? నరకానికి కూడా దుర్గమాసురుడు సహర్షంగా అంగీకరిస్తాడు. కాని ఒక్క మాట సుందరి, ఎవరు నువ్వు? నేను పరాత్పర బ్రహ్మ పరమాత్ముని యొక్క ఆదిశక్తిని. శక్తి? అయితే ఈ శక్తిశాలి దుర్గమాసురుని సొంతమవ్వు. నేను త్రిలోకాధికారాన్ని నీ చరణాలపై ఉంచి నీ సేవకుడిగా ప్రసన్నత నొందుతాను సుందరి. సుందరి రా, నా వద్దకు రా సుందరి. నేను నీ ప్రేమను పొంది ధన్యుడనవుతాను సుందరి. రా సుందరి, రా. రా సుందరి, రా సుందరి, నన్ను ప్రేమించు సుందరి. రా, రా సుందరి, రా. దేవగురు, ఈ దుష్ట దుర్గమాసుని అపశబ్దాలు విని కూడా శక్తి మాత ఇతడికి దండన ఎందుకు విధించరు? దేవేంద్ర, శక్తి మాత యొక్క ఈ ప్రవర్తన జీవితంలో ధైర్యాన్ని నేర్పిస్తుంది. ధైర్యమా? ఈ దుష్టుని అపశబ్దాలు విని కూడా ధైర్యమా దేవగురు? దేవేంద్ర, ధైర్యం అంటూ లేకపోవటం మీలోనే. మాత యొక్క ఆచరణ చూసి అయినా తమరు ధైర్యం వహించటం నేర్చుకోండి. నన్ను ఇంకా ఎక్కువ దండించకండి దేవర్షి. నా ప్రవర్తనకి ఎంతో లజ్జితుడిని. నారాయణ నారాయణ. అయితే వినండి దేవేంద్ర, ఎప్పటిదాకా దుష్ట దుర్గమాసురుని యొక్క పాపాల ఘటన నిండదో
అప్పటిదాకా శక్తిమాత ఇతడిని సంహరించబోరు. త్రిలోకాధిపతి దుర్గమాసురుణ్ణి ఇంకా ప్రతీక్షింపజేయకు సుందరి. రా, నా సమీపానికి రా సుందరి, రా. దుర్గమాసురా, ఈ జగతిలో శక్తికి ఆశ్రయం అనేది కేవలం ఒక్క శివుడే. శివుని ఈ శక్తిని కుదృష్టితో చూసి నీవు నీ మృత్యువుని సునిశ్చితం చేసుకున్నావురా. ఇదిగో నీ యొక్క దుస్సాహసానికి ప్రతిఫలం. అనవసరంగా ఇలా నీ శక్తిని ప్రదర్శించకు సుందరి. నాకు బ్రహ్మదేవుడు అతులిత శక్తిని వరంగా ప్రసాదించారు. ఇక ఈ ఆటని ఆపి రా, రా. నన్ను ప్రేమించు సుందరి, నన్ను ప్రేమించు. దాడి చెయ్యండి. సుందరి, నా అసమాన వరప్రసాదిత శక్తుల ముందర నీ తుచ్చ శక్తులు ఇంకా పరాజితమైపోయాయి. ఇక సమయాన్ని వ్యర్థంగా గడుపకు. రా, నీవే నా సమీపానికి రా, రా. లేదంటే ఈ మహాపరాక్రముడు దుర్గమాసురుడు నిన్ను బలవంతంగా వశపరుచుకోగలడు. ఇక అప్పుడు దుర్గమాసురుని మహారాణిగా కాదు, వేదాలతో పాటు పాతాళంలో నీవు బందీవైపోతావు. నీ హఠాన్ని విడువు సుందరి. రా, నా సమీపానికి రా, రా. నీవే నడిచిరా సుందరి. నీ సౌభాగ్యం పండించుకోవడానికి త్రిలోక సింహాసనము పైన శోభాయమానమవు సుందరి. అది ఆ అసమర్థుడు అర్ధనగ్న శివుని వద్ద లభించబోదు. రా, రా సుందరి, రా. దుర్గమాసురా, నన్ను చెడు దృష్టితో చూసినందుకు, విశ్వానికే నాథుడైన సదాశివుణ్ణి నీవు దూషించినందుకు నీ పాపఘటం నిండిపోయింది. ఇప్పుడు నీ అంతం సునిశ్చితం. ఇదిగో కాచుకో నా ప్రహారాన్ని.
నేను నిన్ను నా అతులిత శక్తివంతమైన భుజాలతో పిండి చేసేస్తాను. దుష్టుడా, పాపి, చూడు నా విరాట్ స్వరూపాన్ని, కాచుకో నా చరణ ప్రహారాలని. దుర్గమాసుర సంహారిణి దుర్గామాతకి జయము జయము జయము. నేను దుర్గమాసురుణ్ణి, అమరుణ్ణి, అజేయుణ్ణి, శక్తులకే మహాశక్తిని, కాలులకే కాలుణ్ణి, విధికే విధాతను. నన్ను ఎవ్వరూ అంతమొందించలేరు. నేను నిన్ను అంతం చేసేస్తాను. ఓ జగదాంబ, తమరు దుష్ట దైత్య దుర్గమాసురుని సంహరించి మా అందరికీ ముక్తిని ప్రసాదించారు. ఇక తమరికి దుర్గానామము సార్థకమైనది. మాత, తమరి దుర్గానామ మహిమ గురించి మాకు అందరికీ బహుబాగా తెలియదు. భయానక కష్టంలో ఉన్న వ్యక్తి కేవలం ఒక్క మారు తమరి నామమైన దుర్గని స్మరించినంతనే తన భయంకర కష్టం నుండి ముక్తిని పొందుతాడు. దుర్గమాసుర సంహారిణి శక్తి మాత, మాతా జగదంబకి, దేవరక్షకి శక్తిమాతకి, దుర్గమాసుర సంహారిణి శక్తి మాత జగదాంబకి. జయము శివశంకరులకు. జ్ఞానము యొక్క సమగ్ర స్వరూపాల్లారా, వేదశక్తులారా, తమరికి కష్టం కలగటములో దోషిని నేనే. నన్ను క్షమించడం కాదు, దండించడమే ఆవశ్యకము. ఋగ్వేదమా, యజుర్వేదమా, అథర్వణ వేదమా,
సామవేదమా? నన్ను దండించండి, దండించండి నన్ను. లేదు దైత్యగురు, తమరే స్వయంగా దండాన్ని అభిలషించి తమ పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నారు. దండనను మించినది ప్రాయశ్చిత్తం. దానితో స్వయంగా మీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోండి దైత్యగురు. పరమశివశంకరులు తమ భక్తులపై ఎప్పుడూ కోపగించరు. వారిని ఆరాధించండి, వారు అవశ్యం తమరిని ఉద్ధరిస్తారు. వారు శరణాగత వత్సలు. ప్రాయశ్చిత్త భావనతో ముందుకు వచ్చిన మహాపాపిని కూడా క్షమించి వేయడమే వేదజ్ఞానము దైత్యగురు. జయము శివశంకర! శక్తి స్వరూపిణి పార్వతీ మాతకి జయము! పరాత్పర బ్రహ్మ పరమేశ్వర శివశంకరులకి జయము! ఓం నమః శివాయ. దివ్య జ్ఞానశక్తులైన వేదములారా, దైత్య దుర్గమాసురుడు ఈ విధంగా మిమ్మల్ని అవమానించి ఆపదల పాలు చేశాడు. అందుకు మాకు బాధగా ఉంది. స్వామి, ఈ స్థితి గురించి నాకు ముందే అనుమానం కలిగింది. నేను వరాలనిచ్చే ముందే దుర్గమాసురుణ్ణి అంతమొందించమని అభ్యర్థించాను. దేవి పార్వతి, ఆ విషయాన్ని స్వయంగా పరమేశ్వరుడు ముందుగానే స్పష్టీకరించారు. ఒక తపస్విని అతని తపస్సు యొక్క ప్రతిఫలం నుండి వంచితుడు చేయటం మా త్రిమూర్తుల కర్తవ్యానికే విరుద్ధమైనది. మేము దుర్గమాసురునికి వరప్రసాదంగా వేదాలని ప్రసాదించేందుకు వివసులు. బ్రహ్మదేవా, త్రిమూర్తుల కర్తవ్యం గురించి నాకు తెలియనిది కాదుగా. నీ మాటలని స్పష్టం చేయి దేవి పార్వతి. స్వామి, మనమందరము తపస్వికి అతని తపస్సుకు ప్రతిఫలమియ్యటానికి వివసులము. కాని మరి మనం తపస్వికి వరాలని ఇచ్చేటప్పుడు అప్పుడు ఒక నియమం తప్పక పెట్టాలి. ఎలాంటి నియమం దేవి? అదే, వారు ఈ వరాల వల్ల ప్రాప్తించే దివ్య శక్తులను దురుపయోగం చేస్తే వారి వరప్రసాదిత శక్తులు నశించిపోతాయని. మేము దేవి పార్వతి చెప్పిన దానిని అంగీకరిస్తున్నాము. వేదాలు దివ్యజ్ఞానమే కాదు, అవి దేవతల గౌరవం కూడా, సృష్టికి మూలాధారమైనవి. వీరికి కష్టం కలిగించే దుష్టులు వాస్తవానికి మనకే కష్టం కలిగిస్తారు. అందుకని మనం భవిష్యత్తులో ఏ తపస్వికైనా వరాలనిచ్చే ముందు గంభీరంగా యోచించాల్సి ఉంటుంది. వేదగణాల్లారా, మాకు మా పొరపాటు తెలిసి వచ్చింది. కృపతో మమ్మల్ని క్షమించండి. అలాగని మమ్మల్ని అవమానించకండి పరమపిత. జరిగేదదే, విధి యొక్క విధానమే. మాకు కలిగిన కష్టాలకి ఏ బాధ లేదు. ఓ పరమపిత, పైగా మాకు ఆనందంగా ఉంది. ఒక దుష్టశక్తి అంతానికి కారణం మేము వేదాలమని. దివ్య జ్ఞాన శక్తులారా, తమరి యోచన కూడా దివ్యమైనదే. ఇక మీరందరూ బ్రహ్మదేవుని కరకమలాలను సుశోభితం చెయ్యండి. ఓం నమః శివాయ. పరమేశ్వరుడు శివుని కృపతో జ్ఞానానికి మూలాధారాలైన 4 వేదాలు బ్రహ్మదేవుని చేతుల్లో సురక్షితమయ్యాయి. భక్తవత్సలుడు భోళాశంకరుడు నిస్సందేహంగా తన భక్తులను నిశ్చిత సమయానికి తప్పక ఉద్ధరిస్తాడు. మహేశ్వరుడు శివుని ఆరాధన స్వచ్ఛమైన మనస్సుతో చేసేవారు అందరూ వారి కృపాపాత్రులే అవుతారు. వారి కృపను పొందేందుకు మృకండు ఋషి గాఢాంధకార రాత్రి శివలింగ సమక్షంలో నిరంతరంగా ఓం నమః శివాయ అంటూ జపం చేస్తూ ఉంటాడు. ఓం నమః శివాయ, 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 ఓం
నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి ఓం నమః శివాయ. స్వామి ఓం నమః శివాయ. కళ్ళు తెరవండి స్వామి. కొంచెం ఈ దాసి యొక్క దుర్దశను చూడండి స్వామి. ఓం నమః శివాయ. స్వామి ఓం నమః శివాయ. ఓం నమః స్వామి. శివాయ. ఓం మనస నమః శివాయ. వాచ పద్ధతిలో అగ్నిని సాక్షిగా పెట్టుకుని మీరు నన్ను పరిణయమాడారు స్వామి. ఓం నమః శివాయ. నాపై కృప చూపండి స్వామి. స్వామి కళ్ళు తెరవండి. ఈ వేళ మీరు కళ్ళు తెరవాల్సిందే స్వామి. ఇక మీ తపస్సుకి విరామం ఇచ్చి తీరాల్సిందే. కళ్ళు తెరవండి స్వామి. ఓం నమః శివాయ. ఇంత కఠినంగా ఉండకండి నాథ. శివాయ. ఓం కళ్ళు తెరవండి. నమః శివాయ. ఇవాళ నా ధైర్యం సమాప్తమైపోయింది. శివాయ. ఒక ఋషిపత్ని ధైర్యం సమాప్తం అవ్వడం అంత మంచిది కాదు సుతప. ఇది ఒక సౌభాగ్యంగానే భావిస్తాను స్వామి. మీరు నన్ను ఋషిపత్ని అన్నారు చాలు. కానీ ఈవేళ వివసురాలిని నాథ. నీవు వివసురాలవడానికి కారణమేమిటి? ఒక్క కారణమైతేగా చెప్పడానికి. సుతప, నేనిప్పుడు తపస్యావరతుడను. నీ జటిల భాష అర్థం చేసుకునే తీరిక లేదు. నీవు చెప్పదలుచుకున్నదేమిటో శీఘ్రంగా స్పష్టంగా చెప్పు. స్వామి, ఈవేళ అనుకోకుండా మొదటి మాటుగా నా మనసులో మీ గురించి తలెత్తే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకుండా పరాజయం పొందాను. ఎంత చెప్పినా నీవు అర్థం కాని జటిల భాషలో మాట్లాడి నా శివారాధన చేసే సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు. స్వామి, మీరు అంటూ ఉంటారు కదా, ప్రశ్నలోనే సమాధానం ఇమిడి ఉంటుందని. సుతప, నీవు ప్రశ్న ఏమీ అడగటం లేదు. నా మనస్సుని శివారాధన నుండి మళ్లించాలని ప్రయత్నం చేస్తున్నావు. అది ఒక దండనార్హమైన అపరాధం. దండన? మిమ్మల్ని వివాహమాడిన పిమ్మట సహిస్తున్న దండన కన్నా ఇంకా పెద్ద దండన ఏమైనా ఉందా? నాతో వివాహం దండన? సుతప, నీవు చెప్పాలనుకున్నదేమిటి? స్వామి, మా మాతాపితలు ఆదరణీయులైన ఋషి పుంగవుల సమక్షంలో నన్ను మీకిచ్చి కన్యాదానం చేశారు. అవును, అది నిజమే. అయితే ఇది మరి నిజం కాదా? వివాహమైన వేళ నుండి ఈ క్షణం దాకా మీరు మాత్రం నన్ను ఏకాకిగా ఉపేక్షిత జీవితం గడపమని వదిలేశారు. సుతప, అయితే ఇంకా మరి ఇది నిజం కాదా? ఒక ఋషి రూపంలో మీరు ఆదర ప్రాప్తిని పొందగలిగారు గాని ఒక గృహస్థుడి రూపంలో అన్ని విధాల పరాజయం పొందారు. సుతప, మీరు బ్రహ్మచారిగానే ఉండాలని అనుకున్నట్లయితే మరి వివాహం ఎందుకు చేసుకున్నారు? భవిష్యత్తులోనైనా ఈ ప్రశ్నకి సమాధానం ఏదైనా ఇవ్వగలరా స్వామి? ప్రియ సుతప, సుముఖి, వివాహం చేసుకోవడం నా ఇచ్చ కన్నా కూడా నీ కోరిక వల్లే జరిగింది. నేనైతే ఆజన్మాంతో వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నాను. కానీ నీవు నన్ను ఏమైనా సరే వివాహమాడి తీరాలని పట్టుపట్టావు. ఆ నీ పట్టుదల వల్ల నేను మీ తండ్రి గారు వివసులమైపోయాం. నేను అబద్ధమేమీ చెప్పడం లేదు కదా? లేదు స్వామి. వివాహానంతరం నీ యొక్క అనుమతితోనే ఈ నిర్జన వన ప్రదేశంలో శివారాధన చేద్దామనే ఉద్దేశంతో వచ్చాను. నా జీవితంలో ఏకైక ఉద్దేశ్యం ఏమిటంటే నా తపస్సుతో మహేశ్వరుని ప్రసన్నం చేసుకోవడం. కానీ ఈవేళ నీవు నా తపస్సుని భంగం చేసి అపఖ్యాతిని పాపాన్ని పాలు పంచుకున్నావు. ఆ మాట నిజమే నాథ. నేను మీతో వివాహం చేసుకోవాలని పట్టుబట్టాను. కానీ దానిలోని ఉద్దేశం లోక కళ్యాణార్థం మీ వంటి తేజస్వి అయిన పుత్రుని ప్రాప్తించుకోవాలని. అయితే వివాహమైనప్పటి నుండి ఈ వేళ వరకు మీరు నా ఉద్దేశానికి సమ్మతినివ్వలేదు. నా వాంఛను స్వీకరించనైనా లేదు. మీరు
నీవు అంటున్నది ఏమిటి సుతప? నేను నిజం చెప్తున్నాను నాథ. నేను అనుకున్నాను ఏదో ఒకనాడు మీరు తప్పకుండా నా మనోకాంక్షను అర్థం చేసుకుని మీ యొక్క పతి ధర్మాన్ని నిర్వహిస్తారని. కానీ మీరు మొదట ఎలా బ్రహ్మచారిగా ఉన్నారు, వివాహానంతరం కూడా అలాగే ఉన్నారు. నిజం చెప్పాలంటే సుతప, గృహస్థాశ్రమంలో నాకు ఆసక్తి లేదు. నాకు మాత్రం శివదర్శనం, శివలోకాల ఆకాంక్ష ఒక్కటే. కానీ నేను నీ దుఃఖాన్ని కూడా చూడలేను. ఎందుకంటే దుఃఖం కలిగించడం ఋషి స్వభావం కాదు. అంటే సుతప, నా అఖండ బ్రహ్మచర్య వ్రతం సమాప్తం అవ్వడానికి ఇంకా 1 మాసం మాత్రమే ఉంది. ఈ సమయంలో నాపై కృపతో నా తపస్యాభంగం చేయవద్దు. శివేచ్ఛే ఉన్నట్లయితే ఆ పిమ్మట నీ దుఃఖాన్ని నివారించేందుకై నేను ప్రయత్నం చేస్తాను. శివేచ్ఛ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.